హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే చూసేస్తారు. ఇలా నేను ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా నేను ఈ వీడియోలో మా పాప వార్డ్రోబ్ అయితే రీఆర్గనైజ్ చేశాను ఫర్ వింటర్. అది మీకు చెప్పాను కదా ముందే ఈ వీడియో షేర్ చేస్తానని. అది అండ్ నేను నా నైట్ కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈవినింగ్ పూజ చేసేసుకున్న తర్వాత గ్రైండర్ వేసే పని అయితే ఈరోజు పెట్టుకున్నాను. మండే చేయాల్సిన పని నేనైతే ఈ వీక్ థర్స్డే చేస్తున్నానండి. ఏంటో లాస్ట్ సాటర్డే నుంచి ఆ వీక్నెస్ అయితే అస్సలు తగ్గలేదు. ఇంకేదో ఇన్స్టెంట్గా చేసేస్తూ అలా అలా మెయింటైన్ చేస్తూ వచ్చేసాను. మెయిన్ పాపకి స్కూల్ లేదు కదా, స్కూల్ లేదు, ఆఫీస్ లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు. ఎలాగోలా అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఇంక ఈరోజైతే ఇంకా తప్పదని డిసైడ్ అయిపోయి మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ ఆ పని అయితే పెట్టుకున్నాను. గ్రైండర్ స్టార్ట్ చేసే ముందే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ప్లాట్ఫామ్ క్లీన్ చేయలేదు. సో అదంతా ఒకసారి చక్కగా వైప్ చేసేసుకొని గ్రైండర్ నేను కింద షెల్ఫ్లో పెడతాను. మీరు చూసారు కదా ప్లాట్ఫామ్ ఇప్పుడు మీరు చూస్తున్నంత వరకే. ఈ స్టవ్కి కొంచెం ఇటు సైడ్ ఇంకా రైట్ సైడ్ సింకే ఉంటుంది. సో ప్లేస్ లేదు కాబట్టి ఇవన్నీ పర్మనెంట్గా అక్కడ పెట్టడం కుదరదు. అక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్, మిక్సీ ఉండడమే ఎక్కువ అనిపిస్తుంది. మైక్రోవేవ్ కూడా ఉంది కదా, అందుకని ఇలా గ్రైండర్ ఇవన్నీ వీక్లీ వన్సే యూస్ చేస్తాం కాబట్టి ఎలానో దాన్ని కింద పెట్టేసుకుంటాను. అవసరానికి తీసుకోవడం, యూస్ చేసేసుకున్న తర్వాత నేను ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ గ్రైండర్కి అయితే 9 years అండి. 9 years అయినా ఒక చిన్న రిపేర్ కూడా రాకుండా నేను ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది కూడా మీతో చెప్తాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఇక్కడైతే గ్రైండర్ వేసాక ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, మన ఈవినింగ్ పనులు చేసుకుంటూ ఉండాలి కదా. మళ్ళీ గిన్నెలు కడగాలి అంటే ఈ బాస్కెట్ క్లియర్ చేయాలి, అప్పుడే కదా కడిగిన గిన్నెలు పెట్టుకోగలం. నేను 2 మెయింటైన్ చేస్తాను కానీ ఒక్కొక్కసారి అనవసరంగా నా దగ్గర 2 ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రెండోది ఉండడం వల్ల ఆల్టర్నేట్గా బద్ధకం వచ్చేస్తుంది దీనిలో సర్దడానికి. మీలో ఎంతమంది అలా ఆలోచిస్తారో చెప్పండి. బట్ ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు ఎమర్జెన్సీలో ఆ రెండోది ఉండడమే మంచిది అనిపిస్తుంది. సో ఇలా ఎక్కడి గిన్నెలు అయితే అక్కడ పెట్టేస్తున్నాను. ఇవి కడగడం ఒక పని అయితే గిన్నెలు కానీ బట్టలు కానీ సర్దడం కూడా ఇంకో పని కదా. అవేమో 3 రూముల్లో తిరిగి 3 కబోర్డ్స్లో సర్దుతూ ఉండాలి. ఇవేమో ఇక్కడిక్కడే పెద్ద గిన్నెలు, ఒకదానిలో స్పూన్స్, ఒకదానిలో ప్లేట్స్, ఒక చోట ఇలా రకరకాల ప్లేసెస్లో బొంగరంలా తిరుగుతూ అయితే చకచకా సర్దేసుకోవాల్సిందే. ఇంక ఇలా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే గిన్నెలు కడగను, తర్వాత కడుగుతాను. ఈ గ్యాప్లో నేనేం చేశాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ వింటర్ రావడం వెళ్ళడం 2 ప్రాబ్లమాటిక్గానే అనిపిస్తుంది నాకు ఈ నార్త్ స్టేట్స్లోకి వచ్చినప్పటి నుంచి. ఎందుకంటే ఇంక వింటర్ వస్తూనే ఇప్పుడు ఇంక ఈ సమ్మర్ బట్టలు ఏం వేసుకోలేము. ఈ కాటన్ వేసుకుంటే బాగా చలి ఎక్కువగా ఉంటుంది, మీకు తెలిసిందే కదా. సో వింటర్ కోసం సపరేట్ జాకెట్స్, సపరేట్ క్లోత్స్ అయితే మెయింటైన్ చేయాల్సిందే. రెండింటిని ఒకే టైం కబోర్డ్లో పెట్టుకున్న యూజ్ లేదు కాబట్టి సీజన్కి తగ్గట్టు మార్చేయడమే. మిగతా వాటినన్నిటిని నీట్గా ఎలా ఆర్గనైజర్స్లో పెట్టేసి స్టోర్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. ఇంకా మీ దగ్గర చలి ఎలా ఉంది? మన సౌత్ స్టేట్స్లో కూడా చలి స్టార్ట్ అయిపోయిందని విన్నాను నేను. మీ ఏరియాస్లో ఎలా ఉంది చలి అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను ఎన్నోసార్లు అడిగినట్టే ఈరోజు కూడా అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారా అని తెలుసుకోవాలని నాకు చాలా క్యూరియస్గా ఉంది. సో మీరు ఏ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారనే విషయంలో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దాం. అండ్ ఎవరెవరు ఏ స్టేట్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారనేది కూడా నాకు తెలుస్తుంది. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రతి లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే నా వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. అలా రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికైతే మోటివేషన్ వస్తుంది. ఇంక ఇలా ఇడ్లీ పిండి అయితే తీసేసి దోశ బ్యాటర్ కూడా దోశ పిండి కూడా వేసేసాను. పప్పు అటుకులు కూడా వేసాను, నానబెట్టాను కదా. అది అయిపోయిన తర్వాత ఇంక ఇడ్లీ పిండిలో రవ్వ అయితే కలుపుకుంటున్నాను. ఇది నేను మీకు చెప్పాను కదా, మీరు ఇడ్లీ పిండి బాగా టైట్గా కలుపుకుంటే ఆటోమేటిక్గా ఇడ్లీలు గట్టిగా వస్తాయి. అలా కాకుండా ఇలా మీరు కలిపేప్పుడే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలా ఎయిర్ ఫామ్ అయ్యేలా కలిపారంటే మీకు పిండి త్వరగా ఫర్మెంట్ అవుతుంది. అండ్ మీ ఇడ్లీలు కూడా మెత్తగా దూదుల్లా వస్తాయి, అందులో డౌటే లేదు. ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసి దోసపిండి అయ్యేలోపు నేను ఏం చేశాను అనేది
మీతో చెప్తాను. అండ్ ఇంకా ఈ వీడియోలో మనం ఏదో ఒక టాపిక్ అయితే మాట్లాడుకుంటాం కదా! ఖాళీగా పని చేసుకుంటే ఏమొస్తది చెప్పండి? మనం అలా సరదాగా మాట్లాడుకుంటే మీకు నాకు ఇంటరాక్షన్ కూడా పెరుగుతుంది. సో, ఏ టాపిక్ మాట్లాడుకుందాం అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడైతే నేను ఆ కిచెన్ పని చేసుకుంటుంటే ఈవినింగ్ చదువుకోవాలి కదా! మా పాప అయితే చదువుకుంటుంది. వర్చువల్ క్లాసెస్ అవుతున్నాయి కదా! దానిలో ఏమన్నా నోట్స్‌లు అవి పెండింగ్ ఉన్నా అవి పంపిస్తారా, అవి తను ట్యాబ్‌లో చూసి రాసుకొని తర్వాత రివిజన్ అయితే చేసుకుంటుంది. అండ్ ఇక్కడ నేను బట్టలు కూడా ఫోల్డ్ చేసి పెట్టాను. అవి కూడా సర్దాలి. ఇంకా అవి సర్దుదాం అన్నప్పుడే నాకు గుర్తొచ్చింది. 3 డేస్ నుంచి అనుకుంటున్నాను. చెప్పాను కదా కొంచెం వీక్‌గా ఉండడం వల్ల ఈ పనులు చేయడానికైతే అంత త్వరగా బాడీని పుష్ చేయలేకపోతున్నాను. ఓకే, అప్పుడప్పుడు చాలా వరకు పుష్ చేసి చేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు నేను ఐ నీడ్ బ్రేక్ అని డిసైడ్ అయిందంటే బాడీ ఇంక అస్సలు సపోర్ట్ చేయదు. అలాంటి టైంలో ఇంకా నేనే అర్థం చేసుకొని ఒక 2-3 డేస్ అయితే బ్రేక్ ఇచ్చేస్తాను. ఇక్కడైతే చూసారా ఆ ఫ్రాక్స్ ఏమి ఇప్పుడు యూజ్ అవ్వవు. ఆ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అసలు క్వశ్చనే లేదు, తట్టుకోలేం. ఇంకా అవన్నీ తీసేసి వాటి ప్లేస్లో మా పాప జాకెట్స్ అయితే హ్యాంగ్ చేసేస్తున్నాను. ఇంక ఈ పని అయితే నడుస్తూ ఉంటుంది. కొన్ని టాప్స్ మాత్రం ఉంచేసాను కానీ షార్ట్స్, ఫ్రాక్స్ అండ్ కాటన్ టాప్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేసాను. ఇంకా మనం హ్యాపీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. అసలు హ్యాపీ లైఫ్ అంటే ఏంటి, ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టు, రోజు బోల్డంత షాపింగ్ చేస్తే, నాలాగా బట్టలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంటిని మెయింటైన్ చేసేవాళ్ళు హోమ్ డెకార్ కొనుక్కుంటే ఇష్టమా, బంగారం ఇష్టం ఉన్నవాళ్ళు బంగారం కొనుక్కుంటే హ్యాపీగా ఉన్నట్ట, అసలు హ్యాపీ లైఫ్ అంటే ఏంటి అనే విషయం గురించి మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్, వాటిని నెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతే మనం ప్రాబ్లమ్స్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాం, వాటిని ఎలా డీల్ చేస్తున్నాం, మెయింటైన్ కాదు, మనం ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేస్తున్నాం అనే విషయం మీద మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది అనే విషయం అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే చూసారా రైట్ సైడ్ అన్నీ తన హెవీ జాకెట్స్ పెట్టాను, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొంచెం పల్చగా ఉండేవి, అవైతే ఇప్పుడు నవంబర్ వరకు, నెక్స్ట్ మార్చ్లో నడుస్తాయి. డిసెంబర్, జాన్ మాత్రం కంపల్సరీ హెవీ జాకెట్స్ వేసుకోవాల్సిందే. సో అలా అయితే అవి సర్దేస్తున్నాను. అండ్ కిందవి కూడా సర్దడం అయితే జరుగుతూ ఉంది స్లోగా. ఇంకా మనం మన లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఏవి తక్కువగా ఉండాలి, ఆలోచనల, పనుల, వస్తువుల అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మనకు అనవసరమైన పనులు, వస్తువులు, ఆలోచనలు, ఈ 3 ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది. మనకు తెలియకుండానే మనం చాలా అనవసరమైన పనులు చేస్తూ, అనవసరమైన ఆలోచనలు చేస్తూ టైం వేస్ట్ అయితే చేసుకుంటాం. సో మనకి ఏ పని అయితే ఇంపార్టెంట్ అనే విషయం ఒక్కసారి ఆలోచించుకొని వాటి వరకే చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు బోల్డంత టైం మిగులుతుంది. ఆ టైం వల్ల మనం మన హెల్త్ మీద, ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికైతే మనకంటూ టైం దొరుకుతుంది. ఇక్కడైతే చూసారా పైన షెల్ఫ్ అంతా సర్దేశాను, పైన అంతా తన జాకెట్స్, కింద ఇక్కడ వచ్చేసి వింటర్ యూనిఫామ్స్ పెట్టేశాను. ఇవన్నీ తన హూడీస్ అండ్ స్వెట్ షర్ట్స్, బ్యాక్ సైడ్ అన్ని స్వెటర్స్ పెట్టాను. ఇంక ముందైతే తన ఇన్నర్ వేర్ ఆర్గనైజర్. ఇక్కడ వరకు సర్దాక నాకు ఓపిక అయిపోయింది అనిపించి ఫస్ట్ ఇక్కడ నుంచి తీసినవన్నీ బెడ్ మీద అయితే పడేశాను కదా, వాటిని అలా వదిలేలేం కదా, ఆ మెస్ చూస్తుంటే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ముందు ఆ ఫ్రాక్స్, లెహెంగాస్ అవన్నీ అయితే నీట్గా ఆర్గనైజర్లో సర్దేసి ఇంక ఈరోజు ఇక్కడితో ఈ పని ఎండ్ చేసేద్దాం అనుకున్నాను. కానీ ముందేం జరిగింది అనేది కూడా మీరు చూడండి వీడియో చివరి వరకు. ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే, మనం రిలేషన్షిప్ విషయంలో కూడా ప్రతి ఒక్కళ్ళతో ఏదో పరిచయం వాళ్ళందరితో రిలేషన్షిప్ పెట్టేసుకోవాలి అనుకోవడం తప్పు. రిలేషన్షిప్ అంటే నా మీనింగ్ ఏంటంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవడం, మనం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా అని వాళ్ళు కూడా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం. మీకు వాళ్ళు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు, బట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చాలా ప్రియారిటీస్ ఉండొచ్చు. కాబట్టి మీరు కొన్ని లిమిటెడ్ రిలేషన్షిప్కే ఎక్కువ వాల్యూస్ ఇవ్వాలి కూడా. అలా ఇస్తేనే బాగుంటుంది. అలా ఇస్తే ఏంటంటే మీకు ఎవరు ఇంపార్టెంటో తెలుస్తుంది, ఇంపార్టెంట్ వాళ్ళకి అవసరమైన టైం అయితే ఇవ్వగలుగుతాం. కొంతమందితో జస్ట్ మాట్లాడాం, ప్రతి ఒక్కరితో మాట్లాడాం కదా, వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేయాలి, వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకోవడం తప్పు. మీరు ఒకళ్ళతో మాట్లాడితే, కొంతమందితో ఏంటంటే మీరు మాట్లాడితే మీకు తెలియకుండానే
వాళ్ళతో ఆర్గానిక్గానే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయిపోద్ది. నా లైఫ్లో అలా 2-3 పర్సన్స్ అయితే ఉన్నారు. ఫర్దర్ నేను ముందు వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఎంత ఆర్గానిక్గా రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయా అనే నాకే ఒక్కొక్కసారి షాకింగ్గా అనిపిస్తుంది. అలాంటి మీ లైఫ్లో ఉన్నాయా లేదా అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు నా ఆర్గనైజింగ్ అండ్ కిచెన్ టిప్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ రాదు. కాబట్టి కంపల్సరీ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇంకా మన ఛానల్లో డైలీ మార్నింగ్ 8 o'clockకి, ఈవినింగ్ 6 o'clockకి షార్ట్ వస్తుంది. ఆఫ్టర్నూన్ 1 o'clockకి టంగ్ అని గంట కొట్టినట్టు మన వీడియో అయితే వచ్చేస్తుంది. సో కంపల్సరీ చూసి మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ నాకైతే ఇవ్వండి. మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ కామెంట్ చేసి నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో అది ఇలా అయితే మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా చెప్పాను కదా, తను రెగ్యులర్ ఫ్రాక్స్, షార్ట్స్ ఇవన్నీ కుదరవు కదా, ఇంకా ఇవన్నీ లోపలైతే పెట్టేస్తున్నాను. కొన్ని ఇలా పెట్టడం వల్ల సమ్మర్ క్లోత్స్ మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి, వింటర్ క్లోత్స్ మళ్ళీ వింటర్ వచ్చేసరికి షార్ట్ అయిపోతాయి. సో ఇంకా అదైతే తప్పదు, దానికి ఏం చేయలేం. పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి. మన పెద్దవాళ్ళ బట్టల్లో అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవులేండి. పక్కన పెట్టాము మళ్ళీ తీసుకొని వేసుకున్నాము అన్నట్టు. ఒక్కోసారి నాకే బోర్ కొట్టి కొన్ని తీసేస్తూ ఉంటాను. ఇలా అయితే నీట్గా ఆర్గనైజర్లో పెట్టి రెడీ చేసి ఆ పక్కన పెట్టేశాను. ఇవన్నీ తన దివాన్ వేసాను చూసారా, ఆ కబోర్డ్లో అయితే పెట్టాలి స్లోగా అన్నీ రెడీ అయ్యాక. ఇంకా అక్కడ నా జాకెట్స్ ఉన్నాయి, ముందు అవి తీయాలి. ఇంకా అలా చేశాక నా ఓపిక అయిపోయింది. అమ్మ ఇంక ఇక్కడితో ఆపేద్దాం. కింద షెల్ఫ్ తను రెగ్యులర్ నైట్ వేర్ అండ్ స్పోర్ట్స్కి వెళ్ళడానికి వేసుకుంటుంది కదా, అవన్నీ రేపు చూద్దాంలే అన్నట్టు అనుకున్నాను. జనరల్గా మొదలు పెడితే ఫినిష్ చేసేస్తాను, కానీ ఎందుకు అలా అనిపించింది. ఇంకా వెనకాల నా కోసం నా కిచెన్ కూడా వెయిట్ చేస్తుంది కదా. ఇంకొచ్చేసి డిన్నర్కి అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు గ్రైండర్ వేసాను కాబట్టి పునుగులు వేశాను. పునుగుల రెసిపీని నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియోలో అయితే పెట్టాను కాబట్టి ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రైండర్ పని అయిపోయిన తర్వాత ఇలా గ్రైండర్ని మీరు చక్కగా ముందు నేను ఒక మంచి డ్రై క్లాత్తోనే, అదే నా దగ్గర టిష్యూస్ ఉంటాయి కదా, దాంతో నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత మన కిచెన్ క్లీనర్ ఉంది కదా, దాన్ని అయితే స్ప్రే చేసేసి చక్కగా అలా క్లీన్ చేసేసి లోపల పెట్టేసుకుంటాను. మీరు ఏ వస్తువునైనా ఇలా టైం టు టైం క్లీన్ చేస్తూ చక్కగా మెయింటైన్ చేస్తే ఎన్ని సంవత్సరాలైనా కొత్తగా ఉంటుంది. నాకు నేను గొప్పగా చెప్పుకోవడం కాదు. ఇప్పుడు నా గ్రైండర్ చూస్తే మీకు అది 9 years old అనిపిస్తుందా చెప్పండి? మీలో ఎవరికన్నా నిజంగానే అది 9 years old అని అనిపిస్తుంది, తెలుస్తుంది అని అనిపిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకెలా గిన్నెల పని అయితే తప్పదు కదా, గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. నేను మీకు చెప్పినట్టే పీలరు, నైఫ్, సిజరు మన కిచెన్లో రెగ్యులర్గా వాడేవి. మార్నింగ్ టైంలో జస్ట్ మీరు వాటర్తో అలా క్లీన్ చేసేసినా సరే, నైట్ టైం ఫైనల్ కిచెన్ క్లోజింగ్ టైం ఉంటుంది కదా, నేను కిచెన్ షట్ డౌన్ పాలసీ చెప్పాను కదా, అందులో లాగా చక్కగా వాటిని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి అవి నీట్గా రెడీ అయిపోతాయి. సో ఇక్కడ గిన్నెలు కడుగుతూ ఉన్నాను కదా, మన టాపిక్ అయితే కంటిన్యూ చేద్దాం. మన బ్రెయిన్లో ఎంత తక్కువ ఆలోచనలు ఉంటే, అంటే అనవసరమైన ఆలోచనలు, అవసరమైన ఎప్పుడూ ఉండాల్సిందే. ఎంత తక్కువ అనవసరమైన ఆలోచనలు చేస్తే మనం అంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం. ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే మన డే అంత ప్రొడక్టివ్గా ఉంటుంది. ఎంత ప్రొడక్టివ్గా మన డే ఉంటే అంత గెయిన్ చేయగలుగుతాం మనం. గెయిన్ అంటే ఏమని చెప్పండి, ఇప్పుడు మీ డే అంతా ప్రొడక్టివ్గా ఉంటే మీ పనులన్నీ టైం టు టైం అయిపోతాయి. అలా కాకుండా ఏదో ఒక అన్నెసరీ ఆలోచన మైండ్లో పెట్టుకున్నామా, ఆలోచిస్తూ కూర్చున్నామా అంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మనకు లేవాలనిపించదు, మన పని చేయాలనిపించదు. నేను అలానే ఏదో ఒక ఆలోచన పెట్టుకొని కూర్చుంటే ఈరోజు నేను ఆ గ్రైండర్ వేయగలనా, ఆ వార్డ్రోబ్ సర్దగలనా, వచ్చి గిన్నెలు కడగలనా, ఏం చేయకుండా అలానే కూర్చుంటాను. నాకు అలాంటివి ఉండవా అంటే ఉంటూనే ఉంటాయి. ఒక్కొక్క రోజు అయితే నేను హాఫ్ డే కూడా కూర్చుండిపోతాను అన్నెసరీ థాట్స్తో. ఎవరికి ఎన్ని చెప్పినా సరే మనం ఫాలో అవ్వడానికి వచ్చేసరికి కొన్ని ఫాలో అవ్వలేము. బట్ ఇవి జస్ట్ టిప్స్ మాత్రమే, ఇలా చేయొచ్చు అని. సో అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టేసి చక్కగా మీ డేని ఎలా ప్రొడక్టివ్గా ఉంచాలో ఆలోచించండి. ఇప్పుడు మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని డబ్బులు ఇచ్చినా మనం కొనుక్కోలేంది, మన దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా మనకి
అది ఎంత ఖర్చు పెట్టినా మనకి రాంది హెల్త్ మాత్రమే. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా హెల్తీగా ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఫాలో అవ్వాలి, కొత్తగా హెల్తీ రెసిపీస్ ఏమేం చేయాలి అని ఆలోచించండి. మన ఛానల్లోనే చాలా హెల్తీ రెసిపీస్ అయితే ఉన్నాయి, అవి మీరు తప్పకుండా ట్రై చేయండి. మల్టీ మిల్లెట్ దోశ ఏంటి, ఇడ్లీ ఏంటి, ఓట్స్ బనానా స్మూదీ ఏంటి, మన వెజిటేబుల్ జ్యూస్ ఏంటి, ఇవన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని చక్కగా హెల్తీ లైఫ్ స్టైల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఇప్పుడు మనకి ఏ డౌట్ వచ్చినా ఏ పని చేయాలన్నా బాగా యూట్యూబ్ చూడడం అలవాటు అయిపోయింది కదా. ఇంతకుముందు ఇంత ఉండేది కాదు. ఏదర్ ఇంట్లో వాళ్ళని ఫోన్ చేసి అడిగేవాళ్ళు, ఏదర్ మమ్మీని కానీ అత్తయ్య గారిని కానీ ఎవరో ఒకరిని, మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరో ఒకరిని ఫోన్ చేసి అడిగేవారు, ఒకరిని ఫాలో అయిపోయి చేసేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఏదైనా సరే యూట్యూబ్ ఓపెన్ చేయడం అలవాటు అయిపోయింది. ఒక్కసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక విషయం గురించి సెర్చ్ చేశారంటే మీరు ఆ వీడియో చూసిన తర్వాత కింద వందల వీడియోస్ దాని మీదే మీకు సజెషన్స్లో వస్తాయి, చూస్తారు. దానివల్ల బోల్డ్ అంత కన్ఫ్యూజను, రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తారు. మీకు అందులో ఏం చేయాలో అర్థం కాదు, ఎలా చేయాలో అర్థం కాదు, ఫైనల్గా కన్ఫ్యూజన్లో అయితే కూర్చునిపోతారు. అలా కాకుండా మీరు మీ ఇంట్లో వాళ్ళని అడగడం బెటర్. మీ ఇంట్లో పద్ధతులు చెప్తారు. అలా కాదు నేను వాళ్ళని అడగనంటే మీరు యూట్యూబ్లో అయినా సరే ఎవరో ఒకళ్ళని ఫాలో అవ్వండి, అప్పుడు ఈజీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటో నాతో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాత్రిపూట చేస్తారమ్మా ఎవరైనా? ప్రిపేర్ అవ్వడానికి చేయలేదు. ఏంటిది పిచ్చి పిచ్చిగా? ఓకే, కమ్ డౌన్, డు అ నైస్ వన్. అమ్మా, ఏం చేస్తున్నావు? పుషప్లు. దేనికి? మీకు తెలుస్తుందిగా. ప్రిపేర్డ్. ఓకే, ఆల్ సెట్. ఓకే. అంత కష్టపడి వార్మప్స్ చేసింది ఎందుకో తెలుసా? ఎందుకే నేను చెప్పాను కదా కింద షెల్ఫ్ వదిలేశానని. వదలడానికి వీల్లేదు, నా వార్డ్రోబ్ ఇవాళే ఆర్గనైజ్ అయిపోవాలంది. నాకు ఓపిక లేదు నాన్న అంటే, సరే మమ్మీ నాకు తెలుసు కదా నువ్వు నన్ను గైడ్ చేస్తూ ఉండు, నేను సర్దేస్తాను అంది. అలానే స్టార్ట్ చేసేసింది కూడా. ఇలాంటి పనులంటే తనకి చాలా ఇష్టం. హౌస్ హోల్డ్ వర్క్స్లో బాగా ఇన్వాల్వ్ అవుతుంది. పిల్లలకి ఇలాంటివి నేర్పించడంలో ఏం తప్పులేదు. ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి వాళ్ళ షెల్ఫ్ వాళ్ళు సర్దుకోవడంలో తప్పులేదు కదా. వాళ్లే కదా హడావుళ్ళు అన్నీ పీకి పడేస్తారు. సో పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్పించడంలో ఏం తప్పులేదు. మా పాపలా కొంతమందికి ఓన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అలా ఉన్నోళ్ళు మనం చెప్పకుండా వాళ్ళే చేసేసుకుంటారు. ఇంట్రెస్ట్ లేని పిల్లలకు కూడా మీరు నేర్పించడానికి ట్రై చేయండి. ఇవాళ రేపు ఆడపిల్లలేంటి మగపిల్లలేంటి అందరూ ఒకటే. ఇంకా మా పాప అయితే ఎంత ఫాస్ట్గా చకచకా సర్దేస్తుందో చూడండి. నాలాగా నిన్ను చూసి బాగా ఇన్స్పైర్ అయిందంటారు బావారైతే. ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే, నాలాగా హోమ్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ వస్తువుల వల్ల వాటి సెలక్షన్కి, ఆర్గనైజింగ్కి, మెయింటెనెన్స్కి ఇదంతా బోల్డ్ అంత స్ట్రెస్ కదా. కాబట్టి అవసరమైనంత వరకే కొనుక్కోండి. నేను ఎక్కువ చూస్తాను కానీ అవసరమైనవే కొంటాను. అప్పుడప్పుడు టెంప్ట్ అయిపోయి ఎప్పుడన్నా అవసరం లేనివి కొంటాను అంతే. మనం ఎప్పుడు ఫాలో అవ్వాల్సిన ఒక పాలసీ ఏంటో నేను చెప్పనా? తక్కువ వస్తువులు ఎక్కువ స్పేస్, తక్కువ పనులు ఎక్కువ టైం, తక్కువ జంక్ ఫుడ్ ఎక్కువ హెల్దీ ఫుడ్, తక్కువ స్ట్రెస్ ఎక్కువ నిద్ర, తక్కువ ఖర్చు ఎక్కువ డబ్బులు. దీన్నే మినిమలిజం అని కూడా అంటారు. సో అది హ్యాపీ లైఫ్కి ఇవన్నీ టిప్స్. ఇక్కడ చూసారా మా పాప ఫాస్ట్గా సర్దేసింది. అంత ఫాస్ట్గా ఏం సర్దలేండి పాపం, తనకు కూడా 1 hour పట్టింది. నేనే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంకా తన వార్డ్రోబ్ అంతా తను ఎలా సర్దిందో తనే చూపించేస్తుంది. చూసారా? అది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. పిల్లలకి ఇవన్నీ చిన్న చిన్న సంతోషాలు. నాకు అదే అనిపిస్తుంది, వీళ్ళకి ఏం పెద్దగా చేయక్కర్లేదు, చిన్న చిన్న వాటికి ఎంత హ్యాపీ అయిపోతారు పిల్లలు అని. ఇలా అయితే ఆ వార్డ్రోబ్ సర్దేశాం. మొత్తానికి 12 చేసేసింది. అది ఎలా అయినా ఈరోజు ఫినిష్ చేసేయాలని. సో అది ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.